ఐపీఎల్ ప్లే ఆఫ్స్ 4వ స్థానం కోసం 3 జట్లు ఆసక్తికరంగా పోటీ పడుతున్నాయి. లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ వరకు రసవత్తరంగా సాగుతుంది ప్లే ఆఫ్ రేస్. ఇప్పటికే బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ కి చేరాయి. 4వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రోజు జరిగే 2 మ్యాచ్లు 4th ప్లేస్ కోసం కీలకం కానున్నాయి. మధ్యాహ్నం ముంబైతో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్. ఒకవేళ ముంబై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు, నెట్ రన్ రేట్ లేకుండా 16 పాయింట్లతో డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కి వెళ్లనుంది రాజస్థాన్. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్, కోల్కతాకు ఛాన్స్ ఉంటుంది. ఇక నిన్న లక్నోపై గెలిచి 15 పాయింట్లతో ఉంది పంజాబ్. ఢిల్లీతో గెలిస్తే 15 పాయింట్లతో ఉండనుంది కోల్కతా టీం. పంజాబ్ ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ముంబైతో జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాలి. కోల్కతా ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే రాజస్థాన్ ఓడిపోవడంతో పాటు ఈ రోజు రాత్రి ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో హై మార్జిన్ తో గెలవాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఐపీఎల్ ప్లే ఆఫ్స్ 4వ స్థానం కోసం 3 జట్లు తలబడుతున్నాయి. ఎవరికి ఎడ్జ్ ఉండనుంది? డీటెయిల్స్ ఏంటి? ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ఇంకా స్టిల్ అంటే ఈరోజు లీగ్ స్టేజ్ మ్యాచ్లు కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇప్పటికే 68 మ్యాచెస్ అయిపోయాయి. ఇంకో 2 మ్యాచ్లు ఈరోజు మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి జరగనుంది. సో స్టిల్ లీగ్ స్టేజ్ అయిపోతున్నా కూడా 4th ప్లేస్ ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి 4th జట్టు ఏదనే దానిపైన ఇంకా ఇంట్రెస్టింగ్గా పోటీ జరుగుతూనే ఉంది. మనం గతంలో చూసాం, ఒక లీగ్ స్టేజ్లో మొత్తం 70 మ్యాచ్లు ఉంటాయి. ఒక 60-62 మ్యాచ్లు కాగానే టాప్ 4 టీమ్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోతాయి. మిగతా జరిగేటువంటి నెక్స్ట్ ఒక 6-7 మ్యాచెస్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం స్టిల్ లాస్ట్ మ్యాచ్లో, లీగ్ స్టేజ్లో ఉన్నటువంటి లాస్ట్ మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ రేసు కన్ఫర్మ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పటికే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఆర్సీబీ, అలాగే నెక్స్ట్ జీటీ, తర్వాత ఎస్ఆర్హెచ్, ఈ 3 జట్లు 18 పాయింట్లతోటి ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్కి వెళ్ళిపోయాయి. ఆ 3 కన్ఫర్మ్ అయిపోయాయి. నెక్స్ట్ 4th జట్టు ఏదనే దానిపైన అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇంకా 4th ప్లేస్ కోసం గేమ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది. ఇది వాంఖేడే స్టేడియం ముంబైలో జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో గనక ముంబై కనుక గెలిస్తే ఇంకా స్టిల్ లాస్ట్ మ్యాచ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ మ్యాచ్లో, ఇప్పుడు ఆఫ్టర్నూన్ జరగబోయే మ్యాచ్లో, ముంబైతో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ కనుక గెలిస్తే డైరెక్ట్ 16 పాయింట్స్ తోటి ఆ 4th ప్లేస్ని రాజస్థాన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ ఇప్పటి వరకు దానికి 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతోటి ప్రస్తుతానికి టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. సో ఈ రోజు కనుక మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్స్ వస్తాయి. అంటే 18 పాయింట్స్ తర్వాత నెక్స్ట్ ఉండేది 16 పాయింట్స్. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పంజాబ్ ఇప్పటి వరకు 14 మ్యాచెస్ ఆడి 15 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే కనుక నెక్స్ట్ పంజాబ్కు ఛాన్స్ ఉంటుంది. సో పంజాబ్ ప్లే ఆఫ్కి వెళ్ళే సినారియోస్ మనం చూసుకుంటే, ఇప్పుడు ముంబై, రాజస్థాన్ ఈ రెండింటి మధ్య జరిగే మ్యాచ్ తప్పకుండా రాజస్థాన్ ఓడిపోవాలి. అప్పుడు నెక్స్ట్ సెకండ్ మ్యాచ్, ఈరోజు జరిగే సెకండ్ మ్యాచ్ 7:30కి ఢిల్లీ వర్సెస్ కోల్కతా ఉంటుంది. సో అప్పుడు ఢిల్లీ వర్సెస్ కోల్కతా మ్యాచ్లో ఢిల్లీ ఒకవేళ గెలిచినా పంజాబే వెళ్తుంది. ఒకవేళ కోల్కతా గెలిచిందనుకో అప్పుడు నెట్ రన్ రేట్ కోల్కతాకు ఆల్రెడీ తక్కువ ఉంది. సో అప్పుడు హై మార్జిన్తో గెలవకుండా కోల్కతా అనేది మామూలుగా నెట్ రన్ రేట్ తోటి గెలిచినా అప్పుడు కూడా పంజాబ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ ఓవర్గా ఈ 3 జట్లు అంటే ఇప్పుడు ప్లేస్ 4th కోసం కొట్లాడుతుంది 3 జట్లు. ఒకటి రాజస్థాన్, రెండోది పంజాబ్, మూడోది కోల్కతా. సో ఈ 3 సినారియో చూసుకుంటే రాజస్థాన్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్ కనుక ఈరోజు మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా ఎలాంటి సమీకరణ లేకుండా, ఎలాంటి నెట్ రన్ రేట్ అవసరం లేకుండా డైరెక్ట్గా రాజస్థాన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ రాజస్థాన్ కనుక ఓడిపోతేనే నెక్స్ట్ పంజాబ్ అండ్ కోల్కతాకు ఈ రెండింటికి ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ కోల్కతా సినారియో చూసుకుంటే రాజస్థాన్ ఓడిపోవాలి. నెక్స్ట్ ఢిల్లీతో జరిగే మ్యాచ్లో హై మార్జిన్తో వాళ్ళు గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి 15 పాయింట్లతో ఉన్న పంజాబ్కి 0.30 నెట్ రన్ రేట్ ఉంది. అదే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఈరోజు నైట్ జరిగే మ్యాచ్లో కోల్కతా ఢిల్లీపై గెలిస్తే అప్పుడు వాళ్ళకు కూడా 14 మ్యాచెస్ ఆడి 15 పాయింట్స్ ఉంటాయి. కానీ వాళ్ళకు ఎట్ ప్రజెంట్ నెట్ రన్ రేట్ మాత్రం 0.01 ఉంది. వాళ్ళకి ఇంకా 0.29 నెట్ రన్ రేట్ కావాలి. అంటే దీనికోసం హై మార్జిన్ తోటి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ అయితే చాలా కీలకం కానుంది. ఎందుకంటే రాజస్థాన్ ఒకవేళ గెలిస్తే ఎలాంటి సమీకరణ లేకుండా డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. ఈ నెల 27న ఎస్ఆర్హెచ్ తోటి మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్
ఎలిమినేటర్ మ్యాచ్. ఒకవేళ కనుక ఇది ఓడిపోతే, రాజస్థాన్ ఓడిపోతే మాత్రం నెక్స్ట్ కోల్కతానా పంజాబ్ అనేది నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్. అంటే ఈ లీగ్లో 70th మ్యాచ్, 70వ మ్యాచ్లో అయితే ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే రానుంది. సో గత ఎన్నో సీజన్లను చూసుకుంటే ఈ సీజన్ మాత్రం ప్లే ఆఫ్ రేస్కి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చివరి మ్యాచ్ వరకు అసలు ప్లే ఆఫ్ రేస్లో 4th ప్లేస్ అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. లాస్ట్ మ్యాచ్కే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రావణి.